ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించువారి ఉద్దేశములు. డివైన్ వాయిసెస్ పరిచర్యకు సహాయం అందించిన ఒక కుటుంబాన్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, వారి బిడ్డలను మనవరాలను దీవించమని, మంచి ఆయురారోగ్యాలను బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా పల్లికొండ పావని జయరాజులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోయే విధముగా దీవించమని, కుటుంబంలో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోవాలని, బిడ్డలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పావని జయరాజు మరి వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ ఎస్తేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మరణించిన గోరెంట్ల మరియన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని, చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యాన్ని శాంతి సమాధానం దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మార మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ మినిస్ట్రీని దీవించమని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా శ్రావణి దిలీప్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి సంతాన భాగ్యం దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు శంకవల్లి శ్రావణి దిలీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దోరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణులను దేవుడు దీవించమని, మంచి ఆరోగ్యం ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేయించిన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు దోరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ భారతులను దేవుడు దీవించమని, భారతికి సుఖప్రసవం దయచేసినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డకు తల్లిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, విజయ జసింతమ్మలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింప చేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి రోహిత్ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు రోహిత్ రియాన్ష్ మనీషాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రోహిత్ కి మంచి ఉద్యోగాన్ని దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరిని దీవించి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి పేరిట పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ది డిపార్టెడ్ సోల్ ఆఫ్ A.M. Joseph.
మరణించిన శ్రీమతి జాస్మిన్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నవీన్ని దేవుడు దీవించి మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించమని, కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింప చేయమని, పాడి పంటలను అభివృద్ధి పరచమని, మరి వారందరికీ ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఏరవ చిన్నపరెడ్డి, ఫాతిమా మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతము ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా, సన్నుతింతును నీ నామము. శాంతి రూపమా యేసువా, సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం.
దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని బలమును దయచేయును. 68వ కీర్తన 35వ వచనము. పితా పుత్ర పవిత్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పునీత్ అంతోని గారి పేరిట సమర్పిస్తున్నటువంటి ఈ దివ్య పూజా బలి ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను హేరాళముగా దీవించాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా ఈరోజు దివ్య పూజా బలి సమర్పించమని ప్రత్యేకమైన ఉద్దేశాలను పంపించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఎవరెవరైతే ఈ యొక్క వేకువ జామున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తున్నారో మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్య పూజా బలిని ప్రత్యేకంగా మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీయందు ఆశలు నిలుపుకునే వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కాని, ప్రావిత్యము కాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కుమరించి, నీ పాలన కింద నీ మార్గదర్శకత్వములో గతించిపో. ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు, శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనసులను లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 22 వచనముల వరకు. ప్రభువు నన్ను వారికి తన వేదనను గూర్చి ఇట్లు తెలియజెప్పమనెను. నా నేత్రములు రేయింబవులు కన్నీరు కార్చునుగాక. నా ప్రజల కన్యక ఘోరమైన గాయము నొందినది, దారుణమైన విపత్తు వలన పీడింపబడుచున్నది. నేను పొలమునకు వెళ్ళినచో
ఖడ్గము చేత హతులైన వారు కనిపించుచున్నారు. పట్టణములోనికి వెళ్ళినచో క్షామపీడితులు తారసపడుచున్నారు. ప్రవక్తలను యాజకులను తామెరుగని దేశమునకు పోవలేనని ప్రయాణమైరి. ప్రభు, నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఈసడించుకొంటివా? మరలా కోలుకొని రీతిగా మమ్ము గాయపరిచితివేలా? మేము శాంతి కొరకు ఆశించితిమి, కానీ మేలేమియూ కలగలేదు. ఆరోగ్యము సిద్ధించిననుకొంటిమి, కానీ భీతి వాటిల్లెను. ప్రభు, మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి. మేము మా తప్పులను, మా పితరుల తప్పులను కూడా ఒప్పుకొనుచున్నాము. నీవు నీ ప్రమాణములను జ్ఞప్తికి తెచ్చుకొనుము. మమ్ము చెయ్యి విడవకుము. నీ మహిమాన్వితమైన సింహాసనమునకు అవమానము వాటిల్లనీయకుము. నీవు మాతో చేసుకుని నిబంధనమును స్మరించుకొనుము. దానిని రద్దు చేయకుము. అన్యజాతుల వ్యర్థ దేవతలు వానను కురియింపవు. ఆకాశము స్వయముగా జల్లులు కురిపించలేదు. మా ప్రభుడవైన దేవా, నీవే ఆ పనికి సమర్థుడవు. మేము నిన్నే నమ్మితిమి. ఈ కార్యములెల్లా చేయగలవాడవు నీవే. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శరణం నీ దివ్య చరణం, శరణం 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 నీ దివ్య శరణం, శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 36 నుండి 43వ వచనం వరకు. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనిషి కుమారుడు, పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టిని సంతానము. వీరిని విత్తిన శత్రువు సైతాను. పంట కాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందును జరుగును. మనిషి కుమారుడు తన దూతను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములన్నింటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో ప్రడదోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకుందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్మందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళంగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 36 నుండి 43వ వచనం వరకు ధ్యానం చేస్తున్నాం. ఈ పఠనాన్ని మనం అనేక సార్లు విన్నాం. గోధుమ గింజలు కలుపు గింజలు అని. ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని విన్న తరువాత కొంతమంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఉపమానం యొక్క భావం ఏమిటి, మాకు అర్థము కాలేదు అని ప్రభువును అడుగుతున్నారు. ప్రియ సహోదరులారా, ప్రభు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధముగా ఈ ఉపమాన భావాన్ని వారికి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గోధుమ గింజలు దేవుని యొక్క బిడ్డలు, కలుపు గింజలు సాతానుకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ గింజలను, మంచి విత్తనాలను వెదజల్లేవారు దేవదూతలు, ప్రవక్తలు. మరి చల్లబడినటువంటి స్థలము దేవుని రాజ్యము. ఈ విధంగా ప్రభు వారికి వివరిస్తూ, ఒక రైతు మంచి విత్తనాలను పొలములో చల్లినప్పుడు ఒక దుష్టుడు కూడా కలుపు గింజలను చల్లినట్లుగా ఆయన యొక్క ఉద్దేశము ఈ గోధుమ మొక్కలు ఎదగకూడదు, దాని సారాన్ని కూడా ఈ కలుపు గింజలే పొందుకుని వాటికంటే ఎక్కువగా బలంగా పెరగాలని దుష్టుడి యొక్క ఆలోచన. కలుపు గింజలను గోధుమ మొక్కల నుండి వేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యజమాని ఈ విధంగా అంటున్నాడు, అయ్యా, కలుపు మొక్కలను తీసినప్పుడు గోధుమ మొక్కలు కూడా వస్తాయి,
వాటిని కూడా మీరు బయటికి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 మొక్కలను ఎదగనివ్వండి. కొంచెం పెరిగి పెద్దవైన తర్వాత ఏవి గోధుమ గింజలు, ఏవి కలుపు మొక్కలు అనేది అర్థమవుతుంది. అప్పుడు మనం వాటిని వేరు చేసి పడవేయవచ్చు అని యజమాని చెప్తున్నాడు. దేవుడు ఏ విధంగానైతే సజ్జనుల మీదను దుష్టుల మీదను వర్షాన్ని ఏ విధంగా కుమ్మరిస్తాడో, ఈ రైతు కూడా కలుపు మొక్కలను, గోధుమ గింజలను ఒకే విధంగా పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దేవుడు కరుణామయుడు, జాలి కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి శత్రువు కూడా అపకారము చేయకూడదనే ఆలోచన ఆ గొప్ప దేవునికి ఉంది. ప్రియ సహోదరు, గమనించండి, కోతకాలం వచ్చినప్పుడు కలుపు మొక్కలను వేరు చేస్తూ ఉంటారు. అంతకుముందు కలుపు మొక్కలు, గోధుమ మొక్కలు 2 ఒకేలాగా ఉంటాయి. కోతకాలము రాగానే వాటిని ఏ విధంగా వేరు చేస్తారు అంటే, సాధారణంగా వరి పొలాల్లోనికి మీరు వెళ్ళినప్పుడు కూలీలు కలుపు మొక్కలను వేరు చేస్తూ ఉంటారు. ఏ విధంగా అవి కలుపు మొక్కలు అని వారు గుర్తుపడతారంటే, కలుపు మొక్కలు గోధుమ మొక్కల కంటే, వరి మొక్కల కంటే ఎత్తుగా పెరుగుతాయి, ఏపుగా పెరుగుతాయి. ఆ గోధుమ మొక్కల యొక్క సారాన్ని కూడా ఈ కలుపు మొక్కలు అందుకుని బలంగా, దృఢంగా పెరుగుతూ ఉంటాయి. దుష్టుడు ఎప్పుడు కూడా చాలా హుషారుగానే ఎదుగుతూ ఉంటాడు. దుష్టుడు ఎప్పుడు కూడా చాలా తొందరగానే ఎదిగిపోతూ ఉంటాడు. తాటి చెట్టు ఏ విధంగా ఎదిగిపోతుందో దుష్టుడు కూడా అదే విధంగా హఠాత్తుగా ఎదిగిపోతూ ఉంటాడు. ఎంత చెట్టుకైనా ఒక తుఫాను సరిపోతుందని దేవుడు ఓపిక పడుతూ ఉంటాడు. దుష్టుడు దుష్కార్యాల ద్వారా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే వాడిని నాశనం చేయకుండా దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. చాలామంది ఏమంటారంటే, దేవుడికి మంచి వాళ్ళు ఎవరో తెలుసు, చెడ్డవాళ్ళు ఎవరో తెలుసు, చెడ్డవాళ్లను వెంటనే శిక్షించవచ్చు కదంటే, శిక్షించే పని దేవుడిది కాదు. ప్రేమ, జాలి, కనికరం చూపేదే దేవుని పని. ఎలాంటి వారినైనా క్షమించగలిగినటువంటి శక్తి దేవునికి ఉన్నది. మరి శత్రువులను, దుష్టులను ఎందుకు శిక్షించడు అంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. ఎలాంటి చెడ్డవారికైనా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చి ఓర్పు, సహనముతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఏదో ఒకరోజు మారరా, ఏదో ఒకరోజు పశ్చాత్తాప పడరా అని దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. మరి నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఒకవేళ ఏదో ఒక పొరపాటున పొరపాటు చేసిన వెంటనే దైవ భయంతో వాటిని గ్రహించి పశ్చాత్తాపపడి మళ్ళీ సన్మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ లోకానుసారం పాపములో కూరికిపోయి, దుష్టత్వంలో కూరికిపోయినటువంటి వ్యక్తి మాత్రం ఏమీ గ్రహించకుండా, ఏ భయము లేకుండా అంచెలంచెలుగా ఎదిగిపోవడానికే ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఎన్నిసార్లు కాపాడాలి, రక్షించాలి, క్షమించాలని చూసిన అవకాశాన్ని వినియోగించకుండా ఎదిగిపోతూ ఉంటాడు. దేవుడు అంటే లెక్క లేకుండా, ఎవరి భయం లేకుండా, ఎవరిని లెక్క చేయకుండా ఈ లోకానుసారం ఎదిగిపోతూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఎంత చెట్టుకైనా ఏదో ఒక గాలి, ఏదో ఒక తుఫాను తగులుతుంది. ఎదిగి 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 ఏదో ఒక రోజున మట్టానికి కూలిపోతూ ఉంటారు. ఒకానొకప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు అంటే లెక్క లేకుండా, విశ్వాసం లేకుండా, భయభక్తులు లేకుండా, ఈ లోకానుసారం బలపడాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని ఆలోచించి అంచెలంచెలుగా ఎదిగి ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు, నష్టాలు వాటిల్లతంతో అన్నీ అమ్ముకుని రోడ్డు మీద పడిన వాళ్ళు కూడా ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు.
తెలుగులో ఒక సామెత, వాడలే బళ్ళు, బళ్ళే వాడలైపోతాయి అని. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారని దేవుని యొక్క వాగ్దానం కూడా తెలియచేస్తుంది. ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనే దేవుని కోరిక. ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత ఎదిగినా ఒదిగి జీవించాలనే దేవుని యొక్క కోరిక. ఎదిగే వాళ్ళను నాశనం చేసే పని కాదు దేవునిది. ఎదిగే వాళ్ళ పట్ల, బాగుపడే వాళ్ళ పట్ల పక్షపాతం చూపించేవాడు కాదు మన దేవుడు. చాలామంది కష్టపడి ఎదుగుతున్నారు, నీతిగా నిజాయితీగా చెమటోర్చి జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నారు. ఏమీ లేనటువంటి స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి దేవుని పట్ల కృతజ్ఞతతో జీవిస్తున్నారు, దేవుని పట్ల భయభక్తులతో జీవిస్తున్నారు. వాళ్ళు పొందుకున్న ప్రతి మేలుకై దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి తాయితులను బట్టి దేవుని మహిమార్థమై వాళ్ళు కానుకలు సమర్పించుకుంటూ దేవుని యొక్క మేలును ఆ విధంగా చెల్లించుకుంటూ ఉన్నారు. వీరిని దేవుడు అంచెలంచెలుగా లేవనెత్తుతూనే ఉంటాడు. వీరి పేర్లను దేవుడు అరచేతుల్లో రాసుకునే ఉంటాడు. నా యందు భయభక్తులు గల వారి చుట్టూ నా దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేస్తానని, సకల విపత్తుల నుండి వాళ్ళని కాపాడుతానని, వారికి ఏ కొదువ లేకుండా వారిని దీవిస్తానని 34వ కీర్తన 7-10 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దుష్టుడు ఎదిగిపోయాడంట. ఊహించని స్థితికి ఎదిగిపోయినప్పుడు, పంటకాలం దగ్గరికి వచ్చినప్పుడు ఆ కూలీలు, ఆ పనివారు ఆ కలుపు మొక్కలను వేరు చేసి కాళ్లతో తొక్కి వాటిని తగలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, గోధుమ పంటను వేరు చేసి కోసి నూర్చి గిడ్డంగుల్లో దాసి భద్రపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీతికరమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, విశ్వాసకరమైనటువంటి జీవితాన్ని, దేవుని యందు భయభక్తులతో కలిగిన జీవితాన్ని, కృతజ్ఞతా భావంతో కూడినటువంటి జీవితాన్ని, ఎంత ఎదిగినా ఒదిగి జీవించే జీవితాన్ని కలిగి దేవుని చేత దాచబడతావా? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా మిగిలిపోతావా? లేకపోతే ఆ పంటను నాశనం చేయాలని కలుపు మొక్కల్లాగా ప్రవేశించి వారికి అనేకమైన ఇబ్బందులు, ఆటంకాలు కలిగించి చివరికి కలుపు మొక్కలుగా మిగిలిపోయి కాళ్ళ ద్వారా తొక్కబడి కాల్చివేయబడిన దుష్టులలాగా మిగిలిపోతామా? ఆత్మపరిచరణ చేసుకోమని దేవుడు ఈ వాక్యాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరము పాపాత్ములమే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఏదో ఒక విధంగా పాపము చేస్తూనే ఉంటాం. తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా పాపము చేస్తూనే ఉంటాం. కానీ దేవునికి ఇష్టమైన బిడ్డలు ఎవరో తెలుసా? పొరపాటున తప్పు చేసి తెలుసుకుని పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ కోరి మళ్ళీ ఆ పాపం వైపు వెళ్లకుండా ముందుకు సాగిపోయే బిడ్డలే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని వాక్కు సెలవిస్తుంది, కలుపు మొక్కలలో కూడా మీరు మంచి గోధుమ మొక్కల్లాగా పెరగాలి. సమస్యల మధ్యలో కూడా, దుష్టుల మధ్యలో కూడా, అనేక వ్యసనాల మధ్యలో కూడా మీరు దేవునికి సాక్షులుగా బ్రతకాలి. అప్పుడే మీరు నా చేత దాచబడతారు. మీరు నాకు పవిత్రమైనటువంటి బిడ్డలుగా మారతారు. మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేస్తాను. రైతు పండినటువంటి గోధుమ గింజలను ఒక ప్రత్యేకమైనటువంటి గిడ్డంగులలో ఏ విధంగా దాచుకుంటాడో, మనము కూడా ఆ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినట్లయితే మనల్ని కూడా ఒక ప్రత్యేకమైన అంతస్తులో, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో ఉంచి మనల్ని కూడా దేవుడు కాచి కాపాడుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కలుపు మొక్కల మధ్యలో కూడా
మంచి ఆశీర్వాదము కలిగినటువంటి గోధుమ మొక్కగా నీవు పెరగాలి, ఫలించే బిడ్డగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉండాలి. ఇదే దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ గోధుమ గింజల ఉపమానము ద్వారా మాకు నేర్పించిన ఈ సత్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మేము కూడా బలహీనులమే, అనేక సార్లు పడిపోతూ కొన్నిసార్లు గోధుమ గింజల మధ్యలో కలుపు గింజలలాగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ప్రభా, మా పాపములను క్షమించండి, శాపములను తొలగించండి. మేము ఈరోజు కలుపు మొక్కల మధ్యలో కూడా మంచి గోధుమ గింజలుగా నీతి న్యాయముతో, విశ్వాసముతో, దైవభక్తితో, కృతజ్ఞతా భావంతో జీవించే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా, ఈరోజు ఈ ఉదయకాల దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని పూజలు సమర్పించిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. స్పాన్సర్ చేసినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ఎన్నో ఉద్దేశాలు నెరవేరాలి అని ఎంతో మంచి విశ్వాసముతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. చదువుకుంటున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. యవనస్తులను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. వీరందరినీ మీ అధీనంలో ఉంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ దివ్య పూజా బలి ద్వారా, ఈ ఛానల్ ద్వారా ప్రభా, అనేక మందిని ఆశీర్వదించమని, అనేక మందిని విశ్వాసంలో బలపరచమని, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను, ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. మీరే వారికి బంగారు మార్గాలను చూపించమని ప్రార్థిస్తున్నాను. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. వివాహము చేసుకోవడానికి సిద్ధపడుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. గర్భఫలం లేనటువంటి బిడ్డలను దీవించండి ప్రభా. ఆర్థిక సమస్యల్లో కొట్టిమిట్టాడుతున్న బిడ్డలను దీవించండి. అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. విడాకుల సమస్యలు, కోర్టు, ల్యాండ్ సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న వారికి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలకు సంతోషాన్ని దయచేయమని, ఆరోగ్యాన్ని దయచేయమని, ఆసుపత్రిలో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ ఛానల్ ద్వారా ఎవరెవరైతే ఈ పవిత్ర కార్యాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంతా నీకే సొంతము. తండ్రి, నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంతా నీకే సొంతము. సమర్పింతును, 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 నా తనవు మనసు ఆత్మను సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును. తండ్రి, నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంతా నీకే సొంతము. హృదయమును నీకే అర్పింతున్, కపటములే కాదాని కాపాడుమా. నా మనసును హృదయమును నీకే అర్పింతున్, కపటములే కాదాని కాపాడుమా. హృదయ వాంఛలన్నీయు అర్పింతును, హృదయ వాంఛలన్నీయు అర్పింతుము. నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా, నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా. సమర్పింతును, సమర్పింతును, సమర్పింతును.
సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకే సొంతము. సమర్పింతును 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 సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును. సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన ఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లు కడున నిత్య మహిమలోనికి చేర్చునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోడు ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఈ పవిత్రమైనటువంటి ఈ నడు పూజలో దేవుడే సాక్షాత్తు దిగి వస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థించినా ఆ గొప్ప దేవుడు మీ ఉద్దేశాలను ఆలకించి అతి త్వరలోనే మీకు జవాబునివ్వబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దైవము నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా
శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించబోతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభా, ఈ డివైన్ వాయిస్ ఐసి ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి, దేశాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తానుమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరూ కూడా 2 చేతులు పరలోకం వైపు ఎత్తి మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు
లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్ని కీడుల మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనందరినీ కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆయతారికములు దయచేయును గాక. ఆమేన్. మనసు విరిగిపోవడం నీకేలా, మహిమగల పరలోకం నీకుండగా మనసు విరిగిపోవడం నీకేలా. ఓదార్చి బలపరచు యేసు ఉండగా భయపడి భయపడి బ్రతుకుట ఎలా. ఓదార్చి బలపరచు యేసు ఉండగా భయపడి భయపడి బ్రతుకుట ఎలా. దృఢపరచుకో బలపరచుకో, సోలిపోకుండా సాగిపోవుము. దృఢపరచుకో బలపరచుకో, సోలిపోకుండా సాగిపోవుము. ఆమేన్. హల్లెలూయా. పంపి ఏలియను పోషించినాడే, సింహాల గృహలో నిద్రింపచేసాడే. కాకిని పంపి ఏలియను పోషించినాడే, సింహాల గృహలో నిద్రింపచేసాడే. ఎలియాను ప్రభువు నీతో నుండా, ఎలియాను ప్రభువు నీతో నుండా,
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ కొరకు ప్రార్థించి మీ సహాయ సహకారాలు అందించినందుకు ఆ దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. గమనించండి, ప్రతిరోజు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా 5 గంటలకు తెలుగు ఇంగ్లీష్ భాషల్లో వాగ్దానాలు పంపిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి మంగళవారము శుక్రవారము ఉదయం 5:30 గంటలకు దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు 6 గంటలకు నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ కార్యక్రమము ద్వారా ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఉదయం లేవగానే దేవుని యొక్క ఆశీర్వాదముతో లేచి కొంత సమయము దేవునితో గడిపి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించి ఏ పని నిమిత్తము వెళ్ళినా ఆ పనిలో 100 విజయము లభించాలి అని, మరి ముఖ్యంగా మీ అందరి యొక్క శ్రేయస్సు కొరకు, మీ అందరి యొక్క మేలుకై ఈ ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాం. ఎంతోమంది ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకొని ఎన్నో మేలులు పొందినట్లుగా, దేవుడు ఎంతగానో వారిని బలపరిచినట్లుగా వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. లైవ్ చాట్ ద్వారా వారి ప్రత్యేకమైన ఉద్దేశాలను పంపిస్తూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలను చదివి మేమందరము కూడా ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఉద్దేశాలు నెరవేరేంత వరకు మేము మా బృందము మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాం. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు దివ్య సప్రసాద స్వస్థత ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాం. కుటుంబ సమేతంగా మీ అందరూ కూడా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు ఎంతగానో అవసరము. చాలామంది దివ్య పూజా బలులు సమర్పించడం ద్వారా, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం ద్వారా కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. వారిని ప్రత్యేకంగా దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు మీలో ఎవరినైనా ప్రేరేపించినట్లయితే మీ వంతు ఈ యొక్క ఛానల్కు సహాయ సహకారాలు అందించవలసిందిగా మేమందరిని కూడా కోరుతూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 7 నుండి 8వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వతమైన జ్ఞాపికైన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలువి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
అద్భుత